ప్రపంచంలో జరిగేవన్నీ ఇందులో వినపడతాయి. ఇందులో లేనిది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదు, వినపడదు. మహాభారతాన్ని రాసిన వ్యాసుడు కథ మొదట్లో చెప్పిన మాటిది. మహాభారతం. ఇది కళ్ళు మూసుకుని కల్పించిన కథ కాదు, ఈ నేల మీద నడిచిన కథ. మనం తిరిగే ఈ మట్టిలో కలిసిపోయిన మన పూర్వీకుల కథ. వాళ్ళు వదిలిన ఊపిరి, వాళ్ళు చిందించిన రక్తం ఏరులై నదులై మన జీవితాల్లోకి ప్రవహించి మన నరాల్లో ఇమిడిపోయిన కథ. తెలిసినా తెలియకపోయినా మనలో ఒక భాగం ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథలో మహర్షులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. దేవుళ్ళు దిగి వచ్చి మన మధ్య నడిచారు. మనుషులు పైకి దిగి దేవతల్లో తిరిగారు. మనసున్న జంతువులు ఉన్నాయి, జంతువుల్లా బతికిన మనుషులు ఉన్నారు. 1,00,000 శ్లోకాల బరువైన భారతం. ఈనాటికి ఏనాటికి మన చుట్టూ రకరకాల రంగులు పూసుకుని తిరుగుతుంది. చూడటం చేతనవ్వాలి, కానీ ప్రతి జీవితం ఒక మహాభారతమే. సర్పయాగం ఆగిపోయింది. ఆస్తికుడి వల్ల నాగులు బతికిపోయారు. వాళ్ళ శక్తితో లోకానికి ఇంకా హాని జరగకూడదని పోయి దాక్కున్నారు. జనమేజయుడు ఆ యాగాన్ని చేసిన ఋత్విక్కులకి బాగా దక్షిణలిచ్చి పంపించాడు. మంచివాడి మనస్సు తప్పు చేశాననే అనుమానం ఉంటే ముళ్ళు గుచ్చుకున్నట్లు ఇబ్బంది పడుతూనే ఉంటుంది. జనమేజయుడు సర్పయాగాన్ని మొదలుపెట్టినప్పుడు కన్నా దాన్ని ఆపేశాక ఆయన మనసుకు ఎక్కువ శాంతి కలిగింది. తన తండ్రికి జరిగిన అన్యాయానికి నాగులందరినీ చంపాలన్న నిశ్చయం కొద్దిసేపటికే తన తండ్రిని ఒక్క పాము చంపిందని అన్ని పాముల్ని చంపటం తప్పు కదా అన్న అనుమానం. తండ్రి మీద ప్రేమ, గౌరవం సత్యం, కానీ పాముల మీద ప్రతీకారం ధర్మమా? ఇది తప్పైతే అది ఎంత పాపం, లేక ఒప్పు అయితే నాకెందుకు ఇంత మనస్తాపం? ఇలా అనుకుని ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ మనసు రకరకాల వికారాలు చెందింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ప్రశ్న. ఆ ప్రశ్న చిన్నదే, కానీ దాని సమాధానం ప్రపంచ ఇతిహాసంలోనే అతిపెద్దది. ఆ ప్రశ్న నేరుగా వెళ్ళి ఎవడైతే ఈ వంశానికి మూలమో, ఎవడైతే ఈ కథకి కారణమో ఆయన్ని అడిగాడు. వ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు. శిష్యులతో కూడి ఉన్న వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళి సూటిగా ఓ ప్రశ్న వేశాడు. అయ్యా, ఎప్పుడైతే ఆ సర్పయాగం ఆగిపోయిందో ఆనాటి నుండి మనసులో ఎన్నో ప్రశ్నలు. ధర్మం ఎంతటి చిక్కుముళ్లతో ఉంటుందో, ఏది సరైనది ఏది సరికానిది అన్న ఆలోచన చేస్తే ఒక పట్టాన అంతు చిక్కకుండా ఉంటుందో, ఒక్క యాగానికి నేను ఇంతటి బాధ అనుభవిస్తుంటే ఆనాడు వారు అంత యుద్ధాన్ని ఎలా చేశారు? వాళ్ళ యుద్ధం ధర్మమే అన్న నమ్మకం ఎలా కలిగింది? మీరు, భీష్ముడు లాంటి ఉన్నతులు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉండగా ఆ యుద్ధాన్ని ఎలా జరగనిచ్చారు? ఆస్తి సమానంగా పంచిస్తే సరిపోయేదానికి అంత యుద్ధం ఎందుకు జరిగింది? ధర్మమే ఆదర్శంగా బతికిన చంద్రవంశపు రాజులు ఒకరినొకరు నరుక్కుని ఎందుకు చంపుకున్నారు? కురువంశానికే కాదు, ఇతిహాసంలోనే అతిపెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధం రక్తం పారాక ధర్మం ఎలా గెలిచినట్లయింది? అసలు ఒకరిది ధర్మం, ఒకరిది అధర్మం అని ఎలా తేల్చారు? ఆపలేని ఏ కారణం వల్ల అంత యుద్ధం, అంత వినాశనం జరిగింది? ఒక ఋషి చెప్తే సర్పయాగం ఆగింది. సాక్షాత్ శ్రీకృష్ణుడే ఉన్నా ఆ యుద్ధం ఎందుకు ఆగలేదు? ఆర్తితో ప్రశ్నించాడు. వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయన్ని పిలిచి, నీకు చెప్పిన భారత కథను ఈ రాజుకి చెప్పు. దేవతలు పుట్టిన కురువంశం, చరిత్రకెక్కిన చంద్రవంశం. ఈ వంశ చరిత్రలో జరిగిన భారతం ధర్మానికి అద్దం లాంటిది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాలు నిండుగా కలిసిన కథ. అలాంటి కథను వినటం వల్ల ఈ రాజు అశాంతి తొలగిపోవాలి, పోతుంది. అలా అని రాజుని చూసి అన్నాడు, ఈ వైశంపాయనుడు నా మాటగా నీవు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ నీ పూర్వీకుల చరిత్రను చెప్తాడు, విను. అప్పుడు వైశంపాయ మహాముని మహాభారతాన్ని మొదలుపెట్టాడు. రాజా, విను. ఇది భారతం. ఈ మట్టిలో కలిసిన మహావీరుల చరిత్ర. ఈ నేల మీద నడిచిన ధర్మాత్ముల కథ. ఈ భరతఖండాన్ని కన్న తల్లుల వీరగాథ. గుండెలు పగిలేలా ఏడ్చిన ఆడదాని ఉసురు తీయటానికి గుండెల్ని చీల్చి రక్తం తాగిన ఒక రౌద్రగాథ.
శివుడే దిగి వచ్చిన జంకని నరనారాయణుల దివ్యగాథ. ధర్మం తెలిసి మౌనంగా ఉంటే మహాత్ముడు కూడా మట్టిలో కలిసిపోవటం ఖాయం అని తేల్చిన ధర్మగాథ. శాంతి వహించే అజాతశత్రువే యుద్ధాన్ని అడిగితే నేలంతా ఎరుపెక్కిన రక్త చరిత్ర. సూర్యుడికున్న తేజస్సుని కూడా చీకటి చేసే కలియుగానికి దారి చూపే చిత్రమైన కథ. ఈ కథ అర్థమైతే జీవితం అనే కురుక్షేత్రాన్ని గెలవటానికి దారి కనబడుతుంది. ఈ కథ మొదలు ఛేదీ దేశాన్ని పాలించే రాజు వసువు దగ్గర మొదలైంది.